విజయవాడలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట పట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ నేటి నుంచి సమ్మె చేస్తున్నారు. ప్రధానంగా 9 సమస్యలను పరిష్కరించాలంటూ కార్మికులు డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని నినాదాలు చేశారు. ఇదే అంశంపై సిఐటియు నగర అధ్యక్షుడు దోలపూడి కాశీనాథ్తో మా విజయవాడ ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. తో నశించాలి, ప్రభుత్వ మున్సిపల్ కార్మికులను ఆదుకోవాలని ఈరోజు విజయవాడలో మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ మున్సిపల్ కార్మికుల ధర్నా యొక్క నాయకులు కాశీనాథ్ గారు, ముఖ్య కాశీనాథ్ గారు, సిఐటి నాయకులు మనతో, నగర అధ్యక్షులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మున్సిపల్ కార్మికులు అలాగే అంగన్వాడీలు కూడా ఒక పక్క ధర్నా చేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం తుది దశకొచ్చే సమయంలో మీరు ధర్నా చేపడుతున్నారు అంటే ఇన్ని రోజుల నుంచి మీ సమస్యల పరిష్కారం కాలేదా? 2019 నుంచి విజ్ఞప్తులు చేస్తానే ఉన్నాం. సమస్య మాత్రం పట్టించుకోవడం వల్ల అర్బన్ లోకల్ బాడీస్ సమస్యలు పరిష్కరిస్తాయి. ఇది మాకిస్తున్నటువంటి తాకీదు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆమె ద్వారా చెప్పిస్తారు. వీళ్ళు యుఎల్బి సొల్యూషన్ టు ద మున్సిపల్ వర్కర్స్ ఇష్యూస్, ఇది వాళ్ళు చెప్పేది. మాకు అది రుచించడం వల్ల స్థానికంగా అర్బన్ లోకల్ బాడీసు పరిష్కారం చేయగలిగినటువంటి ఇదే ఉంటే, ఆయనే ఉంటే ఇంకోహరు ఎందుకు అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంటే ఇదెందుకు? అది లేదు కాబట్టే ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తా ఉన్నాం. ఇచ్చిన మాట కట్టుబడి నిన్ను నమ్మి నీకు ఓట్లేసిన పాపమా అని మేము అనుభవించాం. ఎప్పటి వరకు చూసాం. ఇక ఓర్పు నశించింది. నీకున్నది 90 రోజులు మాత్రమే, కానీ మాకింకా కొన్ని సంవత్సరాల పాటు ఉంది. మా సర్వీసులు ఉన్నాయి. 90 రోజుల్లో నువ్వు పరిష్కరిస్తావని చెప్పనని మా ఆశ. అది పరిష్కారం చేయకపోతే నువ్వు ఇంటికి కథ కంచికి జరగబోతుంది. ఆ రకమైన పరిస్థితి కల్పించుకోమాక. డిమాండ్స్ పర్మనెంట్ చేయాలి. 26,000 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది. మేము కోరడంలా కనీస వేతనం సుప్రీంకోర్టు 26,000 ఇవ్వాలని చెప్పింది. 26,000 ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి. ఇది ఒక్క నాట్ ఓన్లీ పిహెచ్ వర్కర్, వాటర్ సప్లై, డ్రైనేజ్, డిపిఎస్, పార్క్ సెక్షన్, పబ్లిక్ హెల్త్, వీళ్ళందరికీ సుప్రీంకోర్టు ఇంకోటి కూడా చెప్పింది. ఎక్స్గ్రేషియా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్ చనిపోతే 30 లక్షలు ఇవ్వమని చెప్పింది. 15 లక్షలు ఇవ్వడానికి 24 గంటల పాటు శవాన్ని అక్కడ పెట్టి డ్రైనేజీలో పడి చనిపోతే, మ్యాన్హోల్ తీసి చనిపోతే 24 గంటలు పట్టింది 15 లక్షలకి. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పక్కన పెడతావా? 30 లక్షలు ఇవ్వవా? మేము అడిగింది. లేదా 25 లక్షలకి కార్పొరేషన్లకి ప్రతి లోకల్ బాడీ నుండి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టు. నేను దేబిరించాల్సిన అవసరం ఉండదు. మేమే ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర కూర్చుంటాం వెళ్ళి. ఆ 25 లక్షలు మేము తెచ్చుకుంటాం వెళ్ళి. అది చేత కాదు, ఇది చేత కాదు, ఏది చేత కాకపోతే కుదరదమ్మా అని చెప్పటానికే ఈ రోజు నుంచి సమ్మె మొదలుపెట్టాం. కొంతమంది కార్మిక ద్రోహులు సమ్మెను విరమించామని చెప్పారని ఊరికి ముందు సమ్మె నోటీస్ ఇవ్వటం, తర్వాత సమ్మెను విరమించడం, ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. అందుకనే విజయవాడ నగరపాలక సంస్థలో 4,679 మంది శాలరీస్ తీసుకుంటున్నటువంటి ఆప్కాస్ కార్మికులు ఈరోజు సమ్మెలో ఉన్నారు. ఈరోజు సమ్మెలోకి వచ్చారు. వివిధ విభాగాల నుండి పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నాలో పాల్గొన్నారు. రేపు ఒక్కరోజే టైము ముఖ్యమంత్రి గారికి కానీ అధికారులకు కానీ. ఎల్లుండి నుండి డిపిఎస్లు బంద్ అవుతాయి, ట్యాంకులు బంద్ అవుతాయి, వాటర్ బంద్ అవుతాయి, ఎలక్ట్రిఫికేషన్ బంద్ అవుతాయి. తర్వాత మీ ఇష్టం, ఏం చేస్తారో చూడండి అని చెప్పనేటువంటిది. అక్కడ దాకా రానివ్వకుండా, పరిస్థితి విషమించనివ్వకుండా, నగరంలో రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని, జరగబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికైనా సమస్య పరిష్కారానికి పూనుకుంటే మంచిది. లేనట్లయితే నువ్వు ఇంటికి వెళ్తాం గ్యారంటీ అని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా చెప్పదలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అలాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదే సుప్రీంకోర్టు లైన్ ప్రకారం 30 లక్షలు కనీసం డ్రైనేజీలు పడి చనిపోయినటువంటి వ్యక్తుల్ని కనీసం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించలేదని ప్రభుత్వంపై కార్మికులు అయితే మండిపడుతున్నారు. కెమెరామెన్ వలీతో విజయవాడ. ప్రభుత్వ నిరంకుశ